ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 10వ తారీఖు మంగళవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఏడీఆర్స్ నెగెటివ్‌లో క్లోజ్ అవ్వగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్స్ మాత్రం స్లైట్ గ్రీన్‌లో క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద ఏడీఆర్స్ నుంచి నెగెటివ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టార్స్ నిన్న ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ సెక్టార్ అనేది లీస్ట్ గెయినర్స్గా క్లోజ్ అయినాయి. మీడియా, పిఎస్యూ బ్యాంక్, రియాలిటీ, మెటల్, ఫార్మా సెక్టార్స్ అనేది సిగ్నిఫికెంట్‌గా పాజిటివ్‌గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 100% ఇండియన్ సెక్టార్స్ బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే రష్యా అనేది టాప్ లూజర్గా కనిపిస్తుంది. ఎనీహౌ జస్ట్ 0.45% మాత్రం నెగిటివ్గా ఉంది. చైనా A50 ఫ్యూచర్స్ కావచ్చు, ఫ్రాన్స్, యుఎస్ మార్కెట్స్, యూరప్, లండన్, జర్మనీ ఇక్కడ దాకా నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉండగా హాంకాంగ్, ఏషియా మార్కెట్, జపాన్, సౌత్ కొరియా మాత్రం స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో మొత్తం మీద గ్లోబల్గా మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే మెర్కన్కో, ట్రావెలర్స్, నైకే, అమెజాన్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా మైక్రోసాఫ్ట్, సిస్కో, క్యాటర్పిల్లర్, గోల్డ్మ్యాన్ సాక్స్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయినాయి. మొత్తం మీద డౌకి సంబంధించిన 30 కంపెనీస్ క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది లేవు. ఈరోజు యుఎస్కి సంబంధించి రిటైల్ సేల్స్ డేటా అనేది రిలీజ్ అవుతుంది సాయంత్రం 7 గంటలకి. దాని తర్వాత కోర్ రిటైల్ సేల్స్ నంబర్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఈరోజు కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది లేవు. నిన్నటి రోజున డవ్ అనేది సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవ్వడం, అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా రికవర్ అవ్వడం అనేది కూడా జరిగిందనమాట. అందరూ కూడా జాబ్స్ సిపిఐ డేటా కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్, జూబిలెంట్ ఫుడ్, మదర్సన్, ఆయిల్, టైటాన్, టొరెంట్ పవర్ అనేది రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ అవర్స్లో కానీ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తే ఈ పర్టికులర్ కంపెనీస్లో హెవీగా వాలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సెయిల్, సమ్మాన్ క్యాపిటల్ అనేది బ్యాన్ లిస్టులోకి వెళ్ళిపోయాయి. వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్ బై సెల్ అనేది చేసుకోవచ్చు. ప్రాబబ్లీ కెయిన్స్, ఆర్బీఎల్ బ్యాంకు బ్యాన్ లిస్టుకు వెళ్ళడానికి ప్రాబబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది. నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్నటి రోజున టాప్ గెయినర్గా క్లోజ్ అయింది. శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్, టైటాన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఇవన్నీ టాప్ గెయినర్స్లో క్లోజ్ అవగా మ్యాక్స్ హెల్త్, ఐటీసీ, ఐసిఐసిఐ బ్యాంక్, ఓఎన్జీసీ, నెస్లే ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 65% నిఫ్టీ 50 స్టాక్స్ వచ్చేసరికి గ్రీన్లోనే క్లోజ్ అయ్యాయి. ఇండివిజువల్ స్టాక్స్ కళ్యాణ్ జ్యువెలర్స్, స్విగ్గీ, జైడస్ లైఫ్, లోధా, బ్లూ స్టార్కో దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ స్టాక్స్ ఇంకొంచెం పైకి వెళ్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ పార్టిసిపెంట్స్ ఆల్రెడీ లాంగ్ సైడ్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేసి పెట్టారు. ప్రెస్టేజ్, ఇండియన్ హోటల్స్, పాలీక్యాబ్, ట్రెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తూ ఉంది. ఎవరైతే షార్ట్స్ అనేది క్రియేట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. దీనివల్ల ఆ షార్ట్ టర్మ్లో బౌన్స్ అనేది జరగడానికి ప్రాబిలిటీ ఉంది. బోస్క్ లిమిటెడ్, సెయిల్, శ్రీరామ్ సిమెంట్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. అంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ స్టాక్స్ ఇంకొంచెం కిందకు వెళతాయని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ షార్ట్ సైడ్ అయితే పొజిషన్స్ ఆల్రెడీ బిల్డప్ చేసి పెట్టారు. ఎటువంటి స్టాక్లో కూడా లాంగ్ అన్వైండింగ్ అనేది కనిపించట్లేదు. ఇక ఫీచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే లాంగ్ సైడ్ 71% కనిపిస్తుంది, షార్ట్ సైడ్ 12%. సో మొత్తం మీద బ్రాడర్గా సెంటిమెంట్ బుల్లిష్ వీతో పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు. నిఫ్టీకి సంబంధించిన ఫీచర్ చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి రోజున గ్యాప్ అప్ అయింది, స్మాల్ డోజీ లాగా ఫామ్ అయింది. సో మొత్తం మీద ఎవరైతే షార్ట్ అనేది చేశారో వాళ్ళందరూ కూడా రికవర్ చేశారు. ఈరోజు నిఫ్టీ 50 ఎక్స్పైరీ అయితే ఉంది. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఐఎస్ స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, స్టాక్స్లో కూడా బుల్లిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. క్లయింట్ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. స్టాక్స్లో కూడా బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 2255 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. డిఐఎస్ 4 కోట్లు బై చేశారు. ఎఫ్ఐఎస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. డిఐఎస్ కూడా స్మాల్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్లయితే 2.09% అనేది ఇండియా విక్స్ రైజ్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ వోల్టైల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ నిన్నటి రోజున ఒక డోజీ లాగా అయితే క్లోజ్ అయింది, హ్యాంగింగ్ మ్యాన్ లాగా, హ్యామర్ లాగా. మనం చూస్తున్న సమయానికి అయితే 1 పాయింట్ నెగిటివ్గా ఉంది. నిఫ్టీ 50లో
25,537 ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తూ ఉండగా 26,050 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. బ్యాంక్ నిఫ్టీలో 60,226 ఇమీడియట్గా సపోర్ట్ కనిపిస్తుంది. 61,628 ఇమీడియట్గా మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సెన్సెక్స్లో 83,167 ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 85,072 అనేది మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున డోజీ అనేది ఫామ్ అయింది. ఈరోజు గ్యాప్ అప్ అయింది. ఓకే, సో గ్యాప్ అప్ అయింది. మనం చూస్తున్న సమయానికి మొత్తం మీద అయితే 90 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే 25,980 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు. మన నిఫ్టీ ఫ్యూచరు 25,915 దగ్గర అయితే క్లోజ్ అయింది. మొత్తం మీద ఒక 65 పాయింట్లు అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం ఒక గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. గోల్డ్ విషయానికి వచ్చేసరికి 50% రిట్రేస్మెంట్ దగ్గరికి రావడం అనేది జరిగింది. క్రూడ్ ఆయిల్ కూడా బులిష్గా ట్రేడ్ అవుతుంది. ఇక న్యాచురల్ గ్యాస్ వచ్చేసరికి స్టిల్ అండర్ ప్రెషర్లో కనిపిస్తూ ఉంది. ఈరోజు కొన్ని స్టాక్స్ ముఖ్యంగా మ్యారికో, బిఎస్సి, అరబిందో ఫార్మా, గ్రావిటా, రైల్టెల్, సీగల్ ఇండియా, నవీన్ ఫ్లోరైన్, ఐఎస్జిఎసి, జెనస్ పవర్, లిండియా ఇండియా అనేది న్యూస్లో ఉన్నాయి. సో న్యూస్లో ఉన్నాయి కాబట్టి వీటిలో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. అయితే ఈ స్టాక్ పేరు అండ్ ఈ న్యూస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తున్నాను. టెలిగ్రామ్ లింక్ అనేది బయోలో ఉంది. అట్ ద సేమ్ టైం కామెంట్లో కూడా పిన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నాయి. లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బై ఇండికేషన్ ఇస్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీ 50లో కూడా డైలీ టైం ఫ్రేమ్ కావచ్చు, లోవర్ టైం ఫ్రేమ్ కావచ్చు, స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి ఏడిఆర్ సెంటిమెంట్ అయితే వీక్గా కనిపిస్తూ ఉంది. ఇక గ్లోబల్గా అగ్రెసివ్ బులిష్ కానీ అగ్రెసివ్ బేరిష్ కానీ కనిపించట్లేదు. గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి స్లైట్ గ్యాప్ అప్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది. సో ఎనీహౌ ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్స్ అనేది పాజిటివ్ అవుట్కమ్ అనేది ఉంది. సో గ్లోబల్గా వాతావరణం కూడా పాజిటివ్గా ఉంది. బట్ ఐటీ సెక్టార్లో స్టిల్ కొద్దిగా ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో క్వాలిటీ కంపెనీస్లో డిప్ అనేది చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ వచ్చినా సరే టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.